మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితములు 31 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో వక్రించిన శని, కుంభంలో రాహువు, మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహరాశిలో రవి, బుధ, కేతువు యొక్క సంచారము, కన్యారాశిలో కుజుడు మరియు అదేవిధంగా మనకి వృశ్చిక రాశి నుంచి మకరం వరకు కూడా ఈ యొక్క వారం చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి ఈ వారం ప్రత్యేకంగా వారం మొదట్లో చంద్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి మొదటి 1-2 రోజులు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు, అలాగే ఏదైనా భూ సంబంధించిన ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ వారం ఎండింగ్లో అంటే 5-6 తారీఖుల్లో చంద్రుడు దశమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి మేషం వారికి ఉద్యోగరీత్యా మార్పులు, ప్రయాణాలు అధికంగా చూపిస్తున్నాయి. లగ్నాధిపతి 6వ స్థానంలో ఉంటున్నందుకు కాస్త ఏంటంటే ఇక్కడ ఈ శత్రువుపై జయము, రుణరోగ శత్రువుల మీద జయము, లోన్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం ఇటువంటివి యోగిస్తున్నాయి. కాకపోతే 2వ అధిపతి ఎప్పుడైతే శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడో ఇది భూమి మూలంగా, వ్యవసాయం మూలంగా, ఏదైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వాటి మూలంగా కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త కమ్యూనికేట్ చేసేటప్పుడు 3వ అధిపతి రవితో, కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం కమ్యూనికేషన్స్ విషయంలో కొన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కొంచెం ఈగోకి వెళ్ళేటువంటి స్థితి వస్తూ ఉంటుంది అన్నదమ్ముల వరుస వారితో. ఇది కొద్దిగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ఇక్కడ ఉద్యోగము, వ్యాపారము మీకు ప్రత్యేకంగా ఇక్కడ శని భగవానుడు ఎప్పుడైతే వక్రించున్నాడో వ్యయంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇక్కడ ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయం కానివ్వండి, ఖర్చులకు సంబంధించిన విషయం కానివ్వండి, 12వ స్థానం అనేది వివాహ జీవితాన్ని సూచిస్తుంటుంది కాబట్టి గతంలో ఉన్నటువంటి ఖర్చులు కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానివ్వండి కొంతవరకు మీకు ప్రోగ్రెస్ అనేటువంటిది ఉంటుంది. సంతానం కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళడము, రుణ సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి కొంచెం క్లియర్ చేసుకోవడానికి ఒక అవకాశం పంచమ స్థానంలో రవి ఉన్నందుకు. అలాగే వ్యాపారస్తులకి, అందులో ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చాలా మటుకు మీకు సపోర్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడి నుంచి రిటర్న్ వచ్చేద్దామని ఇటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు మీ ఉపాసనా కారకుడు పంచమ స్థానంలో పంచమాధిపతి ఉన్నందుకు గణపతికి మరియు ఈ యొక్క సూర్య భగవానుడికి ఎక్కువగా ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకుంటే మీ యొక్క లగ్నాధిపతి 3వ స్థానంలో ఉన్నందుకు ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువగా తిరగడం, కొంచెం షార్ట్ జర్నీస్ ఎక్కువగా అవ్వడం ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనాధిపతి 4వ స్థానంలో కేతువుతో ఉన్నందుకు ఏదైనా భూములకు సంబంధించిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ధనాన్ని వెచ్చించేటప్పుడు, ధన సంబంధించినవి కట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఈ 3వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడాలి. తొందరపడి ఏదో మాట్లాడడం ఇలాంటివి చెయ్యకండి దయచేసి. అలాగే అగ్రిమెంట్ చేసేటప్పుడు కూడా స్త్రీలతో ముఖ్యంగా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ ప్రమేయం లేకుండానే కొంతమంది స్త్రీలతో కొంత పరిచయం ఏర్పడడం, 3వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు ఇటువంటివి ఏర్పడతాయి. గవర్నమెంట్ కంఫర్ట్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుంటుంది. కాకపోతే కొంత షేర్ మార్కెటింగ్, కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలలో ఆలోచనా స్థానంలో కుజుడున్నందుకు ఆవేశపూరితంగా అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ యొక్క అంశంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా
1 మరియు 1వ తేదీ మీరు వివాహ నిర్ణయాలు, అందులో ముఖ్యంగా సిబ్లింగ్ ద్వారా అంటే మీకు తోబుట్టు వరుస వాళ్ళు తెచ్చేటువంటి సంబంధాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం చాలా చాలా బాగుంది. అందులో ముఖ్యంగా ఆన్లైన్ రిలేటెడ్ లేనట్లయితే సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా బాగుంది. అలాగే కాస్త రైతులు ముఖ్యంగా వృషభం వారికి ధనాధిపతి చతుర్థ భావంలో ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఆ యొక్క కుజుడు ఎనర్జీస్తో 4వ స్థానంలో రవి కేతువులతో కలిసి ఉన్నందుకు ముఖ్యంగా ఈ పంట పొలాలకి పురుగు పట్టడము ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాల వారు చూడండి, కొంతమందికి అడ్వాన్స్ ఇచ్చి పలానా ఇన్ని రోజుల లోపల మీకు మళ్ళీ మిగిలిన డబ్బులు ఇస్తాము లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అనే విషయంలో ఒక క్లారిటీతో ఉండండి. లేనట్లయితే ధనాన్ని అక్కడిచ్చి ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణువుని మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలి. అన్ని విధాలు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కాస్త ఈ యొక్క వారంలో ప్రధానంగా 31, 1వ తేదీలు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో మీ యొక్క ధనాన్ని వేరే వాళ్ళకి మీరు ఇస్తున్నా లేకపోతే వేరే వారి దగ్గర మీరు అప్పు తీసుకుంటున్నా కాస్త జాగ్రత్త అనేటువంటిది వహించాలి అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. 2వ స్థానంలో శుక్రుడు అనేటువంటిది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానివ్వండి కొంచెం చూస్ చేయాలని, అదేవిధంగా విదేశీ ధనయోగం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే కాస్త ఎక్కువ ఖర్చులు ఉంటుంటాయి 12వ అధిపతి 2వ స్థానంలోకి వచ్చినందుకు. కాకపోతే ఈ లగ్నానికి శుభుడే కాబట్టి 2 రకాల ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. ఎలా అంటే ఖర్చుల మూలంగా జీవిత భాగస్వామితో తెలియించిన మిస్అండర్స్టాండింగ్స్ బికాజ్ ఆఫ్ ఇక్కడ శుక్రుడు వివాహ కారకుడు అవుతాడు. అది కాకుండా శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి. అలాగే అగ్రిమెంట్స్ విషయంలో అందులో ముఖ్యంగా తండ్రి ఆస్తికి సంబంధించిన మీరు ఏదైనా ఆస్తిని అమ్మేటువంటి విషయాల్లో ముఖ్యంగా అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో ఈ యొక్క అంశంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 6వ అధిపతి 4లో ఉన్నందుకు ఈ ముఖ్యంగా అది భూతత్వ రాశి అయింది కాబట్టి భూములు కొనుగోలు చేయడం, అమ్మకం చేసుకునే విషయంలో ఏదైనా లిటిగేషన్లో ఇరుక్కోబోతున్నామా అనేటువంటి ఒక క్లారిటీతో మీరు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క జన్మజాతకంలో అంటే మీ పర్సనల్ చార్ట్లో కూడా ఆల్రెడీ 4th హౌస్ కొంచెం పాడైంది కాబట్టి మీకు కనుక 4వ స్థానం బాగా పాడైనప్పుడు ఈ 6వ అధిపతి 4లో ఉన్నందుకు మీరు ఏదైతే వాహనం మీద వెళ్ళేటప్పుడు అది కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక వివాహ సంబంధించిన విషయాలు మీరు వద్దన్నా సరే కొన్ని సంబంధాలు రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీరు ప్రత్యేకంగా ఈ 5, 6 తేదీలు కొంచెం అంటే ఏదైతే కొన్ని ఆల్ ఆఫ్ సడన్గా ప్రయాణాలు ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. ఉన్న ఉద్యోగం మారేటువంటి ఆస్కారం అధికంగా ఉంది 10వ స్థానంలో శని యొక్క వక్రగతి మూలంగా. ఇక మీరు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారనేది చూపిస్తుంది. మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము. 2వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అమ్మవారికి ముఖ్యంగా లక్ష్మీదేవికి పాలతో అభిషేకం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. పూర్వజన్మ కర్మకారకుడు కర్కాటక లగ్నానికి. సో శుక్ర సంచారం జరుగుతున్నప్పుడు ఏంటంటే కొన్ని లాభాలు వస్తాయనుకొని కొంత ఆశపడ్డము, కొంత వాహన గృహ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడము. అయినప్పటికీ కూడా 2వ అధిపతి 2లో ఉన్నందుకు కొంత గవర్నమెంట్ కంఫర్ట్స్, గవర్నమెంట్ రిలేటెడ్ మూలంగా లేనట్లయితే తండ్రి గారికి సంబంధించిన ధనం రావడం, లేనట్లయితే బిజినెస్లో పెట్టినటువంటి ధనం కొంతవరకు స్ట్రక్ అవడం లాంటివి బలంగా ఇస్తున్నాయి. కాకపోతే ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్య సాహసాలతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. కొంచెం పరాక్రమం చూపించుకుంటూ పరాక్రమ సంబంధంగా కొన్ని పనులు మీకు జరుగుతూ ఉంటాయి. కొంత క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రానున్నాయి. శుక్రుడు లగ్నంలో ఉండడము మరియు క్రియేటివ్ కారకుడు దశమాధిపతి, పంచమాధిపతి, పంచమ దశమాధిపతి అయినటువంటి ఉభయ కేంద్ర కోణాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే 3లో ఉన్నాడో ఇది పరాక్రమాన్ని ఇస్తుంది. క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ధైర్యం చేసి మళ్ళీ కొన్ని విజయాలు కూడా మీకు వచ్చేలా చేస్తుంది. అలాగే ఎప్పటి నుంచో ఒక ఫలానా డ్రీమ్ హౌస్ అనుకోండి, డ్రీమ్ వెహికల్ అనుకోండి, ఒక అందమైనటువంటి ఒక కళ మీకు కొంచెం నెరవేరడానికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే కొద్దిగా కొన్ని వ్యాపార సంబంధించినటువంటి విషయంలో లాభాలు రావడానికి కొంత గొడవ జరిగి దాని తర్వాత లాభం
వస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే సంతానం కోసం, అందులో ముఖ్యంగా స్త్రీ సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది అనేటువంటి చూపిస్తుంది. మీ యొక్క సంతానం ఏదైనా ఆర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ప్రయత్నం చేయడం అటువంటివి కూడా బలంగా చూపిస్తున్నాయి. అలాగే కాస్త ఖర్చులు పెట్టేటప్పుడు కొంత అన్నదమ్ముల వరుస వాళ్ళ వల్ల లేకపోతే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల కొంత అధిక ఖర్చులు చూపిస్తున్నాయి. ఇక వివాహ సంబంధించినటువంటి విషయంలో గతంలో ఎప్పటి నుంచో రెండో వివాహ ప్రయత్నం చేసేటువంటి ఇప్పుడప్పుడే వద్దులే, ఈ ప్రయత్నం పక్కకు పెట్టి మనం విదేశాలకు వెళ్దాం అనేటువంటి కొంత ఐడియాలజీని మార్చుకుంటారు. అష్టమ రాహు ఉన్నందుకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ లగ్నంలో పూర్వజన్మ కర్మకారకుడు వాహనకారకుడు లగ్నంలో ఉంటూ అష్టమ రాహు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు ప్రధానంగా ఇక్కడ ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్స్లోని, మోటార్ ఫీల్డ్లోని, లేనట్లయితే సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారందరికీ కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా చక్కటి అనుకూలత మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. మీకు లగ్నంలో రవి ఉన్నందుకు కొంత తెలియని ఒక చిన్న ఈగో అనుకోండి, కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అనుకోండి, పేరు ప్రఖ్యాతులు ఈ మూడు కూడా వస్తాయి. ఎందుకంటే రెండవ స్థానంలో మనం ఇక్కడ వాక్కు స్థానంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి కొంత ఒక్కొక్కసారి ఏదో అవతల వాళ్ళ మీద ఏదో కోపం పెట్టుకోవాలని కాదు, కానీ కొన్నిసార్లు ఆవేశపూరితమైన కొంత మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, మీరు అనడం వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ దశమాధిపతి ఎప్పుడైతే శుక్రుడు, తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో జలరాశుల్లో ఉన్నందుకు మీ యొక్క ఉద్యోగాన్ని దగ్గర కాస్త వాటర్ ప్లేసెస్ ఉండే ప్రదేశాల్లో ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు అనేవి బలంగా చూపిస్తున్నాయి. భూమి మూలంగా ఈ యొక్క సింహలగ్నము లేదా సింహరాశి వారికి భూమి మూలంగా ధనయోగము, ఉభయ కేంద్ర కోణాధిపతి అయినటువంటి కుజుడు శుభుడై ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి కొంత వివాదాలు ఉంటాయి కుటుంబ సభ్యులతోని మరియు ఈ భూమి మూలంగా. అదేవిధంగా ధనయోగం కూడా బలంగా చూపిస్తుంది. ఇక సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ మీకు కుటుంబ సభ్యుల్లో కొంత ఈ సంతానంతో కూడా చిన్న చిన్న వివాదాలు ఏర్పడినప్పటికీ సంతానానికి రావాల్సిన భూమి ఇప్పుడు కొంతమంది చూడండి తాతగారు ఆస్తి పిల్లలకు వస్తుందా లేదా ఇలాంటివి ఉంటాయి. ఇటువంటివి కొంతవరకు వచ్చేటువంటి ఆస్కారం బలంగా చూపిస్తుంది. ఇక ముఖ్యంగా సప్తమ స్థానంలో రాహు ఉంటూ, అది కాకుండా మీకు 7వ తేదీకి అంటే 6వ తేదీ వరకు మనది వార ఫలితాలు, 7వ తేదీ నుంచి గ్రహణం పట్టబోతుంది. కాబట్టి మీరు ఏమి వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నా 7వ తేదీ లోపలే చేసుకోండి. 7వ తేదీ దాటిందంటే మరలా 41 రోజులు ఈ వివాహ సంబంధించిన విషయాలు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరొక విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి వివాహ సంబంధించిన విషయాలు, విదేశీ సంబంధాలు అధికంగా కుదురుతాయి. ఉద్యోగరీత్యా మార్పు ఖచ్చితంగా ఉంది. ఆ యొక్క మార్పులో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఎక్కువగా స్కందుడిని, రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. మీకు తెలియని ఒక స్ట్రెస్, అది అన్నదమ్ములతో కానివ్వండి, ఆకస్మికంగా ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక భావన, అలాగే కొంత ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన, ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించినటువంటి వాటిల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా మీకు ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో అది కొంతవరకు ధనయోగాన్ని ఇస్తుంది, ధనాధిపతి లాభంలో ఉన్నందుకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ ఈ లాభానికి సంబంధించిన వచ్చేటువంటి విషయాలు 31వ తేదీ 1వ తేదీ కొంత జాగ్రత్త వహించండి. అంటే అధికమైనటువంటి లాభాల విషయంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా ఏంటనేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కన్యవారికి ఈ 31వ తేదీ 1వ తేదీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, మెసేజింగ్, మెయిలింగ్ ఏది చేస్తున్నా కొంత జాగ్రత్తగా ఉండండి. భూయోగం అనేటువంటిది బలంగా ఉంది. కాకపోతే కొంత స్ట్రెస్ అయ్యి వస్తుంది విద్యాపరమైనటువంటి విషయాల్లో, భూమికి సంబంధించిన విషయాల్లో, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, లేనట్లయితే కొంత రైతులకి ఒత్తిడి అధికంగా ఉంటుంది బికాజ్ ఆఫ్ లగ్నంలో కుజుడు ఉన్నందుకు. అలాగే ప్రేమించిన వారితో వివాహం అనుకున్నవి కొంత మార్పులు, ఎందుకంటే లగ్నంలో కుజుడు ఉంటూ సప్తమంలో శని ఉన్నాడు. కాబట్టి లగ్న సప్తమాల్లో ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే వివాహ సంబంధించినటువంటి అంశాలలో చాలా మట్టుకు మీకు కొంత ఘర్షణ వాతావరణాన్ని చూపిస్తుంది. కాబట్టి వివాహం విషయంలో
మాట్లాడుకునేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో బుధుడు 12వ స్థానంలో రవితో కలిసి ఉన్నందుకు కొంత ఉద్యోగంలో మీకు రావాల్సినంత ప్రమోషన్ రావట్లేదనో, లేనట్లయితే చిన్న చిన్న ఈగో క్లాషెస్ వల్ల కొంత మార్పు చెందాలని, మీ అంతట మీరుగా మార్పు చెందాలని, లేకపోతే వాళ్ళకి ఈగో అడ్డుపడడం వల్ల కొంత మార్చాలని వాళ్ళ ప్రయత్నం చేయడము అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా అధికారులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. కాకపోతే 31వ తేదీ కొన్ని నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారపరంగా అగ్రిమెంట్స్ అవి రాసుకోకండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ కేంద్రంలో చంద్రరాశుల్లో ఉన్నందుకు కాస్త ఆకస్మికంగా కొన్ని మార్పులు, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, చంద్ర ఆరాధన, శుక్ర ఆరాధన, చంద్ర శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తున్నాయి. అయితే 31వ తేదీ 1వ తేదీ మాత్రం ఈ 2 రోజులు ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంత కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ముల వరుస వారితోని తెలియని చిన్న చిన్న ఘర్షణ వాతావరణం, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం లాంటివి చూపిస్తున్నాయి. కాబట్టి చాలా కేర్గా ఉండాలి. ముఖ్యంగా పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం డ్రీమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి పంచమ రాహు వల్ల, రకరకాల స్వప్నాలు రావడం. అలాగే కొంచెం ఆన్లైన్లో ఈ ఫేస్బుక్లోని, ట్విట్టర్లోని ఇలాంటి పరిచయాలు పెరుగుతుంటే ఆ యొక్క విషయాల్లో, షేర్ మార్కెట్ సంబంధించిన అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. వివాహ సంబంధించిన విషయాల్లో విదేశీ సంబంధాలు అధికంగా కుదిరేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. విదేశాల్లో ఉండేవారిని ఎవరినైనా ఇష్టపడడం, అందులో ముఖ్యంగా వాళ్ళు దూరపు బంధువులు అవ్వడం కూడా బలంగా చూపిస్తుంది. ఇక ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రమోషన్స్ రావడము, మరియు కాస్త తండ్రి గారు ఒక దగ్గర ఉంటే మీరు ఒక దగ్గర ఉండడం, ఇలాంటి కాంబినేషన్స్. భాగ్యాధిపతి ఎప్పుడైతే లాభస్థానంలో కేతువుతో రవితో కలిసి ఉన్నాడో ఇటువంటి ఫలితాలు ఇవ్వనుంది. ఇక మీకు ఉద్యోగపరమైనటువంటి విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్కి కూడా మీరు కాస్త శుక్ర చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క రాశినాథుడు ఎవరైతే ఉన్నారో లాభస్థానంలో లగ్న షష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో ఉన్నందుకు కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చక్కటి ఫలితాలు ఉన్నాయి. కాకపోతే 31వ తేదీ 1వ తేదీ చంద్రుడు రాశిలో నీచబడుతున్నాడు. కాబట్టి ప్రయాణాలు, ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనయోగాలు అయితే ఉన్నాయి, కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్ వాటిల్లో ఇప్పుడు ఆక్షన్స్ అవి జరుగుతున్నాయి, అటువంటి వాటిల్లో యోగం అయితే ఉంది. శత్రువుపై జయము, లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే కుటుంబ సభ్యుల్లో కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్నప్పటికీ తెలియని చిన్న చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ 4వ స్థానంలో రాహు ఉంటూ శని యొక్క వక్రగతి ఉన్నందుకు స్వయం కృషితో మీరు విదేశాలలో ఏదైతే ప్రాపర్టీ పొందుదామనుకుంటుంటారో ఆ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణము, మరలా అక్కడ మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వాలి, పిఆర్ అంటువంటి పర్మనెంట్ రెసిడెన్సీ, ఇట్లాంటి వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కొంచెం సంతానం విషయంలో, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత పంచమ స్థానంలో శని వక్రించుండి దాని మీద కుజుడు దృష్టి ఉన్నందుకు కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. కొంత దానివల్ల కొంత లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క స్థితి అష్టమంలో ఉంటుంది, ధనస్థానాన్ని చూస్తుంది కాబట్టి అంటే ఇది. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా మీకు దూర ప్రాంతం నుంచి మేనమామ వరుస వారి సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది.
గవర్నమెంట్ అండర్టేకింగ్ లేదా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. మీరు కాలభైరవుడి యొక్క ఆరాధన చెయ్యండి, గోవుకి బెల్లం తినిపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో ఉన్నందుకు వ్యాపార నిమిత్తమై ఎవరైతే ఈ పార్ట్నర్షిప్స్ ఉంటారో ఈ పార్ట్నర్షిప్స్ లభించడము, చేసేటువంటి వ్యాపారాలలో ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా ధనాధిపతి, ధన సంబంధించినటువంటి కారకుడు ఎవరైతే ఉన్నారో, ధన స్థానాధిపతి ఎప్పుడైతే 4లో ఉండి వక్రించాడో, ఇది ముఖ్యంగా మధ్యవర్తిత్వం మూలంగా కొంత ధనయోగం రావడం అనేది బలంగా చూపిస్తుంది. మీకు సర్వసాధారణంగా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. దీనివల్ల ఏమిటంటే వక్రించిన శని వల్ల కొన్ని వెహికల్స్ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, ఏదైతే కొందామనుకుంటారో అవి మరలా వద్దులే ఇప్పుడే ఎందుకులే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది వెనక్కి తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ 3వ స్థానంలో రాహు ఉంటూ శని ఉన్నందుకు, శని వక్రించి వస్తున్నందుకు ధైర్యము, పౌరుష పరాక్రమాలకి చక్కటి బలాన్ని ఇస్తున్నాయి ఈ గ్రహాలు. కాకపోతే ఎవరితోనైనా ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కొన్ని విషయాలు ఆన్ రికార్డెడ్గా లేకపోవడం, లేకపోతే పత్రాల రూపంలో లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏదైనా సరే డాక్యుమెంటేషన్గా చేసుకోండి. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే ఉద్యోగంలో కాస్త పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. 6వ అధిపతి 8లో ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే గోచారంలో ఏర్పడినటువంటి విపరీత రాజయోగం. కానీ ఇక్కడ ఎవరైతే బ్యాంకింగ్ రంగాల్లో ఉంటారో నిత్య జీవితంలో కూడా కొన్ని మార్పులు, ఆ బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కొన్ని ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు బలంగా చూపిస్తున్నాయి. అయితే ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ, లక్ష్మీ నృసింహస్వామి కానీ, లేనట్లయితే స్కందుని ఆలయం ఉన్నట్లయితే వెళ్ళి కాస్త ఒక 3 ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ కూర్చొని రండి. అలాగే మీ ఉద్యోగంలో మీరు సీట్లో కూర్చునేటప్పుడు కూడా ఒక్కసారి స్కందుడిని లేదా లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకోండి, గోవుడికి బెల్లం తినిపించండి. మరింత ఎక్కువ ప్రెజర్ ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని నామస్మరణ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు 3వ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా క్రియేటివ్ రిలేటెడ్ రంగాలలో యోగించడము, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలించడం అనేటువంటివి బలంగా చూపిస్తున్నాయి. ఆన్లైన్ రిలేటెడ్ లేకపోతే నైట్ డ్యూటీస్ లేనట్లయితే మీడియేటింగ్ ద్వారా కొంతవరకు ధనయోగము, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, కుటుంబ సభ్యులు ఎవరైనా విదేశాల్లో ఉంటే వాళ్ళ సహకారం మూలంగా కొంతవరకు విదేశాలకు వెళ్ళడము, మీరు విదేశాల్లో ఉంటే కుటుంబ సభ్యుల్ని మీ వద్దకు రప్పించుకోవడం ఇటువంటివి బలంగా ఉన్నాయి. అయితే మీకు ధనపరమైనటువంటి విషయాలలో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు రావాలి అంటే దుర్గాదేవిని అర్చించండి. దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా చక్కటి ఫలితాలను ఇవ్వనుంది. అలాగే ఎప్పటి నుంచో ఫలానా గృహము, వాహనము విదేశాల్లో కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి చక్కటి అనుకూలత ఉంది. మరియు ఇష్టపడి వివాహం చేసుకోవాలి, లేనట్లయితే ఫలానా వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తితో కొంత ఈ వివాహ సంబంధించిన విషయాలు ముందుకు తీసుకెళ్లాలనుకునేటువంటి వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అప్పులు, ముఖ్యంగా మీ తండ్రి గారు లేదా గవర్నమెంట్ వ్యక్తులకి, గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారికి వారి దగ్గర చిట్స్ కడుతున్నా వారికి అప్పులు ఇవ్వడం, లేకపోతే వారి నుంచి అప్పులు తీసుకునేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సామాజికమైనటువంటి కొన్ని విషయాలు స్త్రీల మూలంగా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే సంతానం, మీ యొక్క సంతానాన్ని వేరే ప్రాంతాలకి వాళ్ళు ముఖ్యంగా నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. 9వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త తండ్రి గారికి ఏదైనా కాస్త హార్ట్ రిలేటెడ్ లేకపోతే ఉష్ణ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే కాస్త చూసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు మీకు మరియు మీ జీవిత భాగస్వామి కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడము, ఉద్యోగరీత్యా కొంత మార్పులు అనేటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ కాస్త మీరు మకరం వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, తొందరపాటు పడి ఇటువంటివి చేయకండి దయచేసి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ కుంభరాశి వారికి లేదా కుంభలగ్నం వారికి రాశిలో
రాహు ఉంటూ శని యొక్క సంచారం కొద్దిగా అన్ని విషయాలు స్లో అవ్వడము, కొంచెం సక్సెస్ రేట్ పెరుగుతుంది కూడా ఒక చెప్పాలంటే దాని లగ్నాధిపతి కాబట్టి. ఈ కెరీర్ విషయంలో కొంత ఆన్లైన్లో చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంతవరకు ఫలిస్తాయి, కాకపోతే కొంత స్లో అవుతున్నాయనేటువంటి కొంత బెంగ ఉంటుంది. అయితే మీకు క్రియేటివ్ రిలేటెడ్గా చేసినటువంటి కొన్ని అంశాల మూలంగా ధనయోగము సిద్ధిస్తుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నందుకు కాస్త ఈ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయంలో కానివ్వండి, మార్పులు అనుకోండి, లేనట్లయితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి చూడండి మనం ఒక మాట అంటాం గబుక్కుని, ఇటువంటి విషయాల్లో కొద్దిగా చూసుకోవాలి. అలాగే ఈ 4వ అధిపతి 6లో ఉన్నందుకు హోమ్ లోన్స్, ముఖ్యంగా వాహన సంబంధించిన గృహ సంబంధించిన లోన్స్ లభిస్తాయి. 6లో శుక్రుడు ఎప్పుడు కూడా పురుషులకు ప్రత్యేకంగా స్త్రీలతో వివాహ సంబంధించిన విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచన. అలాగే పంచమ గురువు పిల్లల కోసం అంటే సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే లగ్నంలో రాహు ఉన్నందుకు తెలియని అపోహలు, తెలియని భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాస్త వివాహ సంబంధించిన నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలలో కాస్త నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం చిన్న ఇగో క్లాషెస్ వెంటాడితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క కుజుడు కూడా అష్టమంలో ఉన్నందుకు ముఖ్యంగా మంగళవారాలు, బుధవారాలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. బుధవారాలు మీరు చేసే ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ధనపరంగా మంచి అభివృద్ధి యోగం ఉంది. మీరు మరింత బాగుండాలి, లేదా స్త్రీలతో 6th హౌస్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వివాహ నిర్ణయాలు, స్త్రీలతో అనవసరమైన ఘర్షణ వాతావరణం వస్తుంది అన్నప్పుడు శ్రీమాత్రే నమః అని మంత్రం చేసుకోండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన, పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. మీనము వారికి లగ్నంలో శని వక్ర గతితో ఉంటూ సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, వివాహ జీవితం విషయంలో, వివాహ నిర్ణయాల విషయాలలో, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో, వారి యొక్క ఆరోగ్య విషయాల్లో, వారికి వచ్చేటువంటి స్ట్రెస్ విషయంలో కొంచెం మీరు సపోర్టివ్గా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. వారితోనే మీకు కొంత ఇబ్బంది ఉంటుంది, వారికి మీరు సపోర్ట్, ఎందుకంటే వాళ్ళ యొక్క స్థితి, మీ యొక్క స్థితి, మీ జీవిత భాగస్వామి యొక్క స్థితి కొంత ఒత్తిడిగా వెళ్తూ ఉంటుంది. దీని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. దీనికి చక్కటి మార్గం ఏమిటి అంటే, చక్కగా మీరు దగ్గరలో హనుమత్ ఆలయం కానీ, లేకపోతే ఈ యొక్క ఏమంటారు గణపతి ఆలయాలున్నా, హనుమత్ ఆలయాలున్నా, నరసింహస్వామి, స్కందుడి యొక్క ఆలయాలున్నా రెగ్యులర్గా విజిట్ చేసినట్లయితే ఈ లగ్నం సప్తమాల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మీకు పాజిటివ్గా పనిచేయడం ద్వారా ఇద్దరి మధ్యన వచ్చేటువంటి అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం మారుతుంది. ఇక విదేశీ ధనయోగాలు, విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది, కాకపోతే దాని విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. అలాగే ఈ వివాహము, సామాజికమైనటువంటి విషయాల్లో కొంతమంది చేస్తూ ఉంటారు యూట్యూబ్లో వీడియోలు, అవి కొంచెం రెచ్చగొట్టేటువంటివి. సమాజంలో కొన్ని నిజాలు చెప్పినప్పుడు కూడా అవతల వాళ్ళు రెచ్చగొట్టినట్టుగా ఫీల్ అయ్యి కూడా మీ మీద కొంత అటాక్లు అవి జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మీనం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచో పలానా గృహము, పలానా వాహనము, పలానా ఆలయ నిర్మాణం చేయాలి, పలానా పూజ ఇంట్లో చేయించుకోవాలనుకునేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ ప్రేమ వ్యవహారాల మూలంగా కొంచెం స్ట్రెస్ అవుతారు. సంతానం మూలంగా, ప్రేమ వ్యవహారాల మూలంగా, స్నేహితులకి ధనం ఇవ్వడం వల్ల కూడా కొంతవరకు మానసికంగా ఇద్దరి మధ్యన చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. కాకపోతే పూర్వజన్మ కర్మలో ఉన్నటువంటి కొన్ని శుభ అంశాలు కూడా మీకు ఫలితాలు రావడం మూలంగా కొంత కీర్తి, 6వ స్థానంలో ఉన్నది గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాల్లో కొంత మిస్కమ్యూనికేషన్స్ అయినప్పటికీ కొంత కీర్తి కూడా లభిస్తుంది. ఈ కుజుడు మారే వరకు, లగ్నంలో శని, సప్తమంలో కుజుడు మారే వరకు కూడా వివాహ నిర్ణయాలు తీసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో. అలాగే కాస్త మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు రావడం, అందులో ముఖ్యంగా సెక్యూరిటీ సర్వీసెస్, సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సర్వీసెస్ కావచ్చు, లేనట్లయితే డిపార్ట్మెంట్లో ఏదైనా సరే కొంత ఉద్యోగ అవకాశాలు రావడం, మీకు కొంచెం ఉద్యోగంలో మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా లేదా వివాహం మూలంగా సామాజికమైనటువంటి కొన్ని అంశాల మూలంగా కూడా కొంతవరకు ఒత్తిడి అనేటువంటిది పెరగనుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మీరు నిత్యము చేయవలసింది రాజరాజేశ్వరి అమ్మవారికి తెల్లటి పుష్పాలతో లేదా పాలతో అభిషేకం చేయండి.
అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఏమండి గ్రహణం తర్వాత రోజు దానం ఇవ్వాలి కదా, మరి కొన్ని ప్రదేశాల్లో తీసుకునేవారు ఉంటారు, కొంతమంది తీసుకోరు, అప్పుడు ఏం చేయాలి అనేటువంటిది అడుగుతున్నారు. అంటే దానికి ఏదైనా శ్లోకం చదువుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఇచ్చేంత స్తోమత ఉండదు, లేదా మరికొంతమందికి ఇస్తానన్న తీసుకునే ప్రదేశాలు ఉండవు. కొన్ని దుబాయ్ కంట్రీస్లో ఉన్నారు, అక్కడ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి సోర్స్ ఉంది, అలాగే తీసుకునే వాళ్ళు ఉన్నారన్నప్పుడు ప్రధానంగా దానమే ఇవ్వండి గ్రహణం తర్వాత. లేదు అసలు లేవు, ఎక్కడా కూడా దానం తీసుకునే వాళ్ళు లేరు, మీరున్న ప్రదేశం అలాంటిది, కానీ గోవులు ఉన్నాయి మీకు, అలాంటప్పుడు చక్కగా గోవులకి మీరు బెల్లము, క్యారెట్సు, నువ్వులు, గోధుమ రవ్వ, ఈ 4 పదార్థాలు భక్తి శ్రద్ధలతో దేశీవాళి గోవుకు తినిపించండి. ఇప్పుడు గోవులు కూడా లేవు, అప్పుడు ఏం చేయాలి? ఈ గ్రహణం సంబంధించినటువంటి విషయం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పలానా రాసుల వారికి. ఎందుకంటే గ్రహణ ప్రభావం పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉంది. ఇక్కడ పాజిటివ్గా ఎవరికి ఉంది అంటే మేషము, వృషభము, కన్య, ధనస్సు వారికి చక్కగా పాజిటివ్గా ఉంది. ఇక కర్కాటకం వారికి న్యూట్రల్గా ఉంది, సింహం వారికి ఇదిగా ఉంది. మరి నెగిటివ్గా ఎవరికి ఉంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే ముఖ్యంగా కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము, మిథునము, తులవారికి జాగ్రత్తగా ఉండాలి. మీనము మరియు మకరం వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మకరం వారేమో ధన విషయంలో, కుంభం వారు అనవసరమైనటువంటి ఊహల్లో ఇబ్బంది పడ్డము, అనవసరమైన భయాల వల్ల, మీనం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, మరియు అదేవిధంగా మిథునం వారు లాంగ్ జర్నీస్, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, తులవారు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు ఏదైతే ఆలోచనలు షేర్ మార్కెట్ విషయంలో తులవారు జాగ్రత్తగా ఉండాలి. మరి వృశ్చికం వారు ఏంటంటే కాస్త ఈ ఏదైతే చూడండి మన గృహ సంబంధించిన, వాహనం సంబంధించిన తీసుకునేటువంటి అంశాలలో. ఇక కర్కాటకం వారు చూసుకున్నట్లయితే వీరు కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు షేర్ మార్కెట్ విషయంలో వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటూ, అలాగే సింహం వారు మాత్రం వివాహ నిర్ణయాలకు సంబంధించి ఏవి చేయకూడదు. ఈ 41 రోజులు. మరి మీరున్న ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ దానము తీసుకునే వాళ్ళు లేరు, మరియు లేదా మీకు స్తోమత లేదు, ఏదో సంథింగ్ ఇబ్బంది ఉంది, ఆలయాల దగ్గరగా లేవు, లేదా గోవుకు పెట్టడానికి లేదు, అప్పుడు ఏం చేయాలి? గ్రహణం రోజు నుంచి 41 రోజులు గుర్తుపెట్టుకోండి, ఒక దీక్షలా తీసుకొని ఉదయము సాయంత్రము లలిత చేసుకోగలిగితే, లలితా సహస్రనామాలు అంటారు వాటిని, మీకు చదవడం వస్తే చక్కగా చదవండి. ఉదయం సాయంత్రం అంటే పొద్దున్నే సూర్యోదయ సమయంలో 9 లోపల ఎప్పుడైనా, లేదా 10 లోపల మహా అంటే, అంతకుమించి లేట్ చేయకండి. అలాగే సాయంత్రం 6 తర్వాత, లేదా సంధ్య వాలుతున్న సమయంలో, లేదా రాత్రి సమయంలో అయినా చేసుకోవచ్చు, జాబ్ చేసేవాళ్ళు ఉంటే. లలితా సహస్రనామాలు మీకు నోటికి వస్తే చక్కగా చదువుకోండి, నోటికి రావట్లేదు యూట్యూబ్లో ప్లే చేసుకొని ఆ నామాలకు ఉండేటువంటి అర్థాన్ని మననం చేసుకొని మనసు పెట్టి వినండి. మనసు పెట్టి విన్నా సరిపోతుంది, రావట్లేదు కదా తప్పులు చదవాల్సిన అవసరం లేదు. అలా గనక మీరు చేసినట్లయితే ఏదైతే గ్రహణం మూలంగా వచ్చేటువంటి దోషము తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మనం యూట్యూబ్లో ఏ నామం చేసుకోవాలి, ఎటువంటి ఇబ్బందికి ఏ నామాలు చేసుకుంటే మంచిది అనేటువంటిది కూడా చెప్పాను. లేదు మీ గురువుల దగ్గర ఏదైనా బీజాక్షరాలతో తీసుకున్నారు, ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి ఆ నామం యొక్క ప్రభావం పునశ్చరణ ఫలితం వస్తుంది. అంటే ఇన్ని రోజులు మీరు కొన్ని లక్షలు చేశారు, అన్ని లక్షలు చేసిన ఫలితం వస్తుంది. రెండవది విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు, లలిత చేసుకోవచ్చు గ్రహణ సమయంలో. అలాగే శ్రీమాత్రే నమః అనేటువంటిది కూడా చేసుకోవచ్చు, ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తుంది. అదేవిధంగా గ్రహణం తర్వాత రోజు దానం ఇవ్వవలసినటువంటి పదార్థాలు, దానం పుచ్చుకునేటువంటి వారు ఉన్నారు, మీకు బాగుందనుకుంటే బియ్యము, మినుములు, నువ్వులు, ఉలవలు, గోధుమలు, ఈ 5 పదార్థాలతో పాటు ఇత్తడి చెంబులో ఈ నాగపడగలు, చిన్న చిన్న నాగపడగలు, అదేవిధంగా ఈ యొక్క నెయ్యి, కొంతవరకు నెయ్యి ప్యాకెట్టు, అలాగే రవిచంద్ర ప్రతిమలు, వీటిని దానంగా ఇవ్వండి. దానం ఇచ్చేటప్పుడు ఇచ్చేవారిని, తీసుకునేవారిని మీరు ఈశ్వర స్వరూపంగా తీసుకోవాలి, తీసుకునేవారు కూడా ఇచ్చేవారిని ఈశ్వర స్వరూపంగా భావించాలి అని చెప్తుంది శాస్త్రం. ఇది ఖచ్చితంగా పాటించండి. అనిపించవచ్చు ఏమండి గ్రహణ సమయంలో మరి ఇలాంటివి చూపిస్తుంటారు టీవీలో, అవన్నీ కూడా తాత్కాలికంగా ఎక్కడా కనబడదు గ్రహణ ప్రభావం, అది లాంగ్ టర్మ్లో కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు
మీనరాశి వారు గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళకి పంచమంలో గ్రహణం పడుతుంది, మీనం వారికి పంచమాధిపతికి గ్రహణం పడుతుంది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి. మీనం వారి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఈ యొక్క గ్రహణ ప్రభావం గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఇది కేవలం ఏంటంటే కొన్ని వర్షపాతాలకి, కొన్ని విపత్తులకి దారితీస్తుంది. చూసుకున్నట్లయితే ఏవో చిన్నవి ఉన్నాయి, అవి కాస్త జాగ్రత్త పడుతూ వాటి జోలికి వెళ్ళకపోతే సరిపోతుంది. నీటి సంబంధించినవి లేదా కొన్ని దేశ నాయకుల మీద ఎఫెక్ట్ పడడము, వాళ్ళ యొక్క ప్రాణాల మీదకే కొంతవరకు కొన్ని దేశాల నాయకులకి, కొన్ని దేశ నాయకులు మారిపోవడానికి ఈ క్లౌడ్ బస్టర్స్ అంటూ ఉంటారు. ఇవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ గ్రహణం అనే కాదు, గ్రహణం ముందు నుంచే అవుతుంది, గ్రహణం తర్వాత కూడా అవుతూ ఉంటాయి క్లౌడ్ బస్టర్స్ అనేటువంటివి. కాబట్టి ఈ నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి. పగలే చీకట్లాగా ఉండడం, అంటే విపరీతమైనటువంటి క్లౌడ్ వచ్చేసి అసలు ఏమిటి పగలా రాత్రి అన్నట్టుగా ఉండడం, ఇటువంటివి జరుగుతాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.